హాయ్ అండి. నాగార్జున సారు ఈ సంజన గారిని కోపాడుతున్నాడు కదా, గేట్ ఓపెన్ చేయండి, బిగ్ బాస్ షోకే బిగ్ బాస్ షో ఇమేజే దెబ్బతింటుంది మీ వల్ల అని చెప్పేసి గేట్ ఓపెన్ చేయని చెప్పేసి కోపాడిండు. అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్లు అందరిని అడిగిండు. అందరూ కూడా సంజన గారు చేసింది తప్పని చెప్పడం జరిగింది అందరూ కూడా. కానీ బయట సంజన గారికి డప్పు కొట్టే రివ్యూవర్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సంజన గారు తప్పు చేయలేదు, సంజన గారు గుడి దొంగతనం చేసిన రైటే, సంజన గారు క్యారెక్టర్ అసెస్మెంట్ చేసిన రైటే, సంజన గారు హౌస్లో అందరినీ టార్గెట్ చేసిన రైటే. వాళ్ళు చేసిందే చెప్తుంది, వాళ్ళని టార్గెట్ చేయాలని చేస్తుంది, తను అనుకున్నదే చేస్తుంది అని చెప్పేసి చాలామంది డప్పు కొట్టడం జరుగుతుంది. అక్కడ ఒక అమ్మాయి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడానికి ఎవరు రైట్స్ ఇచ్చారు అనేదే నాగార్జున గారు. ఎందుకంటే ఇప్పుడు సంజన గారిని చేయకపోతే, తప్పును కరెక్ట్ చేయకపోతే ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, సారీ చెప్తుంది. సారీ చెప్పి సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఇలా రిపీట్ చేసుకుంటూ పోతే బిగ్ బాస్ షో ముందు నడవాలంటే బిగ్ బాస్ షోకి డ్యామేజ్, అంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. బిగ్ బాస్ షోకు ఉన్నటువంటి టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోతాయి. ఇప్పుడు సంజన గారిని రకంగా కూడా మందలేకపోతే, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారనుకోండి, షోలో అంతమంది షోలలో కూడా మా పాపను ఏమనలేదని చెప్పేసి రితు చౌదరి వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ మదరే కానీ వచ్చేసి సంజన గారిని ఏమనలేదని చెప్పేసి అడిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత మిగతా వాళ్ళు కూడా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తుంటే అడగలేదని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అనవసరంగా షో పైన టీఆర్పీ రేటింగ్ దెబ్బతింటుంది, షో పైన బ్యాడ్ ఇమేజ్ వస్తుంది అనే ఉద్దేశంతో సంజన గారిని అడిగారు. కాకపోతే ఏంటంటే సంజన గారు తప్పు చేయకపోతేనే అడిగిర్రా అంటే సంజన గారు తప్పు చేసింది. మీరు ఎంత డబ్బులు కొట్టినా సంజన గారు తప్పు చేసింది. ఇక సంజన గారు పర్సనల్ అటాక్ చేసింది. సంజన గారు పర్సనల్ ఆమె చిన్న చూపు చూడడం జరిగింది. ఎవరిని ఫస్ట్ రామ్ రాథోడ్ని కూడా చిన్న చూపు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరిని హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ చిన్న చూపు చూడడమే జరిగింది తప్ప ఏ రోజు కానీ వాళ్ళు నాలాగానే నేను ఇప్పుడు ఒక హీరోయిన్ను వాళ్ళంతా చిన్న క్యారెక్టర్ చిన్న చేసేసుకుని ఏదో స్టేజ్ డ్రామాలు చేసేసుకొని వచ్చిన వాళ్ళు అన్నట్టుగా చిన్న చూపు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరి పైన క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ మార్చుకుంటేనే సంజన గారు టాప్ 5లో ఉంటారు. లేకపోతే ఈరోజు ఎలిమినేషన్ దగ్గరకు వచ్చింది, ఎలిమినేషన్ అయిపోయేదే కానీ బై లక్లో బతికిపోయింది అనుకోవాలి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి గారు కానీ సంజన గారు కానీ వెళ్ళిపోయేవాళ్ళు. మీరు ఎంత డప్పు కొట్టినా సంజన గారు చేసింది అయితే రాంగే.